అవతార్ మెహర్ బాబా की जय। మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము, మెహరు నామమే మనకు మహామంత్రము అని ఒక ప్రేమికుడు గానం చేశారు. మెహరాబాదు మనకు ఈ యుగంలో ఈ యుగావతారుడై వచ్చినటువంటి ఉన్నతోన్నతుడు సనాతనుడు అయిన మెహర్ ప్రభువు మెహరాబాదును ఎంచుకున్నారు తన ముఖ్య కార్యస్థానంగా. ఆయన ఈ విషయంలో 1926 సంవత్సరం అక్టోబర్ మాసంలో తన మండలి వారికి చెప్తూ, దిస్ ప్లేస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు బి ఫార్ దోస్ ఆన్ ది స్పిరిచువల్ పాత్. డెస్పైట్ విజిటింగ్ ప్లేసెస్ ఫార్ మై వర్క్, ఇట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ టు రిటర్న్ హియర్ అంటూ మెహరాబాద్ గురించి, ఇది ఆధ్యాత్మికంగా చాలా ఉత్కృష్టమైనటువంటి ప్రదేశము అన్నారు. ఇది సాధకులకు ఆధ్యాత్మిక మార్గంలో వారికి చాలా ఉత్తమమైనటువంటి స్థానము అన్నారు. అందుకే ఆయన తన విశ్వకార్యం కోసం మెహరాబాదును ఎంచుకొని అక్కడే తన కార్యక్రమాన్ని నిర్వహించారు. 1927లో బాబా మెహరాబాద్ గురించి మరొకసారి చెప్తూ, దేర్ వుడ్ బి ఏ స్పిరిచువల్ అవుట్ బర్స్ట్ హియర్ ఇన్ మెహరాబాద్ విచ్ మెనీ సేజెస్ ఆల్రెడీ నో అబౌట్. ఇది 1927లో మనకు తెలుసు. బాబా ఒక స్కూల్ నడిపించారు, పాఠశాల, మెహరాశ్రమం, ప్రేమాశ్రమం. చిన్నారులందరూ కూడా బాబాను చూస్తూ చూస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థాయిలకు ఆ క్షణంలోనే ఎదిగిపోయినటువంటి ఆ వాతావరణం మెహరాబాద్ లో కనబడింది. అలాగే బాబా 31 జనవరి 1930లో ఈ యుగంలో బాబా ఎంచుకున్నటువంటి మెహరాబాదు జెరూసలం లాగా అని చెప్తూ, ఆధ్యాత్మిక కార్యానికి ఇట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ ప్లేస్, అంటే యావత్ విశ్వంలో ఆయనకు నచ్చినటువంటిది, ఆయన ఎన్నుకున్న స్థానం మెహరాబాద్. ఇట్ విల్ ఆల్వేస్ బి ది సెంటర్ ఆఫ్ మై వర్క్ అన్నారు. ఆయన ఈ అవతార కాలంలో తన కార్యక్రమం కోసం, తన విశ్వ కార్యం కోసం ఎంచుకున్నటువంటి ఆ స్థానం ఎప్పటికీ ఆయన యొక్క పనికి కేంద్రంగా ఉంటుంది అన్నారు. అలాంటి మెహరాబాదు మరి యావత్ విశ్వంలోని భగవత్ ప్రేమికులకు, ఆధ్యాత్మిక మార్గంలోని సాధకులకు అందరికి కూడా ఇది ఒక మతానికి కాదు, ఒక దేశానికి కాదు, ఒక రకమైనటువంటి ఒక భాష మాట్లాడే వాళ్ళకి కాకుండా యావన్ మానవాళికి అందరికి కూడా ఆధ్యాత్మిక పరంగా ఒక ఉన్నతమైన, ఎందుకంటే అవతారుడు అక్కడ తన విశ్వకార్యాన్ని చేశారు. ముందుగానే 42 ఏళ్ళు ముందుగానే తన భావి సమాధిని అక్కడ ఒక గోయిలాగా తవ్వించుకొని ఆ గోతిలో ఏకాంతవాసం చేశారు ఆయన. అక్కడి నుంచే తన ప్రేమాశ్రమం, మెహరాశ్రమం, స్కూల్, పాఠశాలలో చదివే పిల్లలందరికీ కూడా కనుచూపుతోనే వారికి ఆధ్యాత్మికమైన ఉన్నత స్థితుల అనుభవాలను ప్రసాదించారు. అలాంటి మెహరాబాదు ఆయన బాబా పాల్ బ్రంటన్కు చెప్తూ అన్నారు, నేను ఎక్కడైనా ఏ కొద్ది సమయం వెచ్చించినా అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం ఉన్నత స్థాయిలకు ఎదిగిపోతుంది అని. అందుకే విశ్వమంతా 13 సార్లు పర్యటించారు ఆయన. ఇక్కడ మెహరాబాదులో ఆయన ఇక ఎంత తన విశ్వకార్యం కోసం దాన్ని వాడుకొని అక్కడ ఎంత దీర్ఘకాలం ఉన్నారు, ఎన్ని కార్యక్రమాలు జరిపారో అక్కడ మెహరాబాదులో, మరి దాని యొక్క ఆధ్యాత్మిక విశిష్టత మనం మాటల్లో చెప్పలేనటువంటిది. అలాంటి మెహరాబాదు ఒకసారి బాబా మెహరాబాదుకు మళ్ళీ ఎందుకు వెళ్ళాలి, ఒకసారి చూస్తే సరిపోతుంది కదా అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తూ ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు బాబా. పోలీసు వాళ్ళు నేర పరిశోధనకి కుక్కలను వాడుకుంటారు. వాటికి ఆ స్మెల్, వాసన అనేది చూస్తే దాన్ని సంబంధించిన వాళ్లను వెళ్ళి పట్టుకునే అటువంటి మంచి టాలెంట్ ఆ కుక్కల్లో ఉంటుందన్నమాట. అందుకని పోలీసు వాళ్ళు పరిశోధనకు కుక్కలను వాడతారు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడైతే నేరం జరిగిందో ఆ స్థలంలో కుక్కలకి దాని స్మెల్ చూపించి
వాటిని తీసుకెళ్తారు. అవి ఎలా ఎటు తీసుకెళ్తే అటు, అంటే అవి ఆ వాసన ప్రకారంగా దానికి సంబంధించిన వ్యక్తి ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని ఉదాహరణగా చెప్తూ బాబా అన్నారు, మీరందరూ కూడా అలాంటి భగవంతుణ్ణి అన్వేషించే అటువంటి ఆ కుక్కల లాంటి వాళ్ళు. అందుకని అవి వాటి వాసన తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ స్థలానికి వెళ్ళి దానికి వాసన చూపిస్తారట. అలాగే ఎలాగైతే ఆ కుక్కలకు మళ్ళీ మళ్ళీ అక్కడి వాసన చూపించాల్సి వస్తుందో ఆ నేరస్తుణ్ణి పట్టుకోవటానికి, అలాగే మీరు అన్వేషించేది ఎవరిని? నన్ను. అందరి హృదయాల్లో, అందరి ఆత్మలకు ఆత్మైన పరమాత్ముడైన నన్ను అన్వేషించే మీకందరికి కూడా మెహరాబాద్లో ఆ కుక్కలకు అంటించినట్టుగా అక్కడి వాసన, అంటే మెహరాబాద్ బాబా సమాధిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక పవర్ హౌస్ యొక్క పవర్, అది మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళి దాన్ని గ్రహించి ఆయన అన్వేషణలో మళ్ళీ కొత్త శక్తిని, కొత్త అన్వేషణకు కావలసినటువంటి ఆసక్తిని, తపనను కలిగిస్తాయి. కాబట్టి మెహరాబాదు అలాంటి మనకు పుణ్యక్షేత్రం. నేను ఆ మెహరాబాద్ గురించి చెప్తూ, అక్కడ కోరికలు తీర్చే ప్లేస్ కాదు, కోరికలు లేని స్థితిని ప్రసాదించే అటువంటి మహోన్నతమైన స్థానం మెహరాబాద్. అందుకని కోరికలు కోరి రాకుడి దరికి మీరు కామ్య రహితుల చేయుటే కార్యమిచ్చట. బాబా మిగిలిన గురువులు సాధువులు అందరూ కూడా ఇక్కడికి రండి, ఇక్కడికి వస్తే మీకు అది వస్తుంది, ఇది వస్తుంది, ఇవి కలుగుతాయి, అవి కలుగుతాయి, మహత్తులు జరుగుతాయి అని అందరినీ ఆకర్షించుకుంటారు. కానీ ఇక్కడ గొప్పతనం ఏమిటి అంటే, నేనేమి ఇవ్వను, మీకున్నవి ఊడగొడతాను అని చెప్తూ బాబా మరి ఇన్ని వేల మందిని తన దగ్గరికి రప్పించుకున్నారు. అంటే అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటిది ఏమిటి అంటే, కోరికలు తీర్చటం కాదు, కోరికల రాహిత్యమైనటువంటి ఆ హృదయ స్థితిని, మానసిక స్థితిని ప్రసాదించటం దానికి మూలం. దానికి ఆ మెహర్ ప్రభు అక్కడ నిక్షిప్తం చేసినటువంటి తన ఆధ్యాత్మికమైనటువంటి పవర్ హౌస్ మెహరాబాదు. కాబట్టి అలాంటి మెహరాబాదు మనందరికీ ఆరాధనీయమైన స్థలమే కాకుండా దానికోసము మన సర్వస్వం త్యాగం చేసిన బాబా అన్నారు, సమాధిలో మీరు నాకు నమస్కారం చేసి, నాకు ప్రణామం చేసి లేచిన తర్వాత మీ తల లేవకూడదు అన్నారు. తల అంటే ఏంటి? మనలో ఉన్న నేను, నాది అనేవి మళ్ళీ లేవకూడదట. అంటే అటువంటి స్థితిని ప్రసాదించే ఆ శక్తి అక్కడ ఉంది. మనం అలా నిజాయితీగా అక్కడ మనం మోకరిల్లి మళ్ళీ లేసేటప్పుడు, బాబా ఇక నేను అనేది ఇక్కడే వదిలేస్తాను, దాన్ని ఇక్కడనే స్వీకరించి పెట్టేసుకో అనే అటువంటి ఆ నిజమైనటువంటి కోరికతో మనం అక్కడ ప్రణామం చేసినట్టయితే మనలోని నేను అనే పరిమితమైన నేను అనేది అక్కడే వదిలేయాలట. అందుకని అలాంటి గొప్ప స్థలం మెహరాబాదు. దానికోసం మనం ఏమి చేసినా తక్కువే. ఆ మెహరాబాదు మనందరికి కూడా ఈ యుగావతారుడు, ఉన్నతోన్నతుడు, సనాతనుడు అయిన అవతార్ మెహర్ బాబా, మన మెహర్ ప్రభు మనకు ప్రసాదించినటువంటి గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం. అవతార్ మెహర్ బాబా కీ జై.